అందరికీ నమస్కారం. నా పేరు రమ. మనసు మాట వినదు 17వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. ప్యాలెస్ నుంచి మెడపట్టుకొని గెంటేస్తే కూడా వాణ్ణేం పీకలేకపోయావు. నువ్వు నా దగ్గర గొంతు పెంచి మాట్లాడుతున్నావా అని అన్నాడు డేవిడ్ కోపంగా. దాంతో హోమ్ మినిస్టర్ తప్పుగా మాట్లాడినందుకే వాడికి కుక్క చావుని ఇచ్చాడు. వాణ్ణి తక్కువగా అంచనా వేసి నేను నా ఉనికినే పోగొట్టుకున్నాను. సమయం చూసి దెబ్బ వేయకపోతే నీ చావు నా చావు ఎంత నరకంగా ఉంటుందో నువ్వు ఊహించలేవు మోహన్ అని అన్నాడు డేవిడ్ చేతిలో విస్కీ గ్లాసుని నలుపుతూ. మరుసటి రోజు తెల్లవారుజామునే ఆర్షీను నిద్ర లేపుతారు. సులోచన ఇచ్చిన చీరను నగలను పెట్టుకొని రెడీ అయిన ఆర్షి శ్రద్ధగా గౌరీ పూజ చేస్తుంది. పంతులు గారు చెప్తూ ఉంటే శ్రద్ధగా కళ్ళు మూసుకొని పూజ చేస్తూ ఉన్న ఆరుషిను నవ్వుతూ చూసిన మధు 4 ఫొటోస్ని తీసి అర్జున్కు పంపిస్తుంది. ఇక్కడ అర్జున్ కూడా వరపూజ చేస్తూ ఉంటే వైబ్రేట్ అయిన మొబైల్కు ఓపెన్ చేసి ఫొటోస్ని చూశాడు అర్జున్. ముదురు ఆకుపచ్చ చీరలో గ్రాండ్ మగ్గం వర్క్ బ్లౌజ్తో అచ్చ తెలుగమ్మాయిలాగా ముద్దుగా కనిపిస్తూ ఉంది ఆరుషి. నవ్వుకొని మొబైల్ని కుర్తా పాకెట్లో వేసుకున్న అర్జున్ తను కూడా పూజలో నిమగ్నమై ఆరు సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటాడు. అదే రోజు సాయంత్రానికి కాశీయాత్ర ఘట్టం చేయిస్తారు. పంచలో కాస్త ఇబ్బందిగా, కాస్త చిరాగ్గా అర్జున్ ఉంటే మధు ఆరుషికు లైవ్ చూపిస్తుంది. బెడ్ మీద పడుకొని చూస్తున్న ఆరుషి అర్జున్ సార్ సో క్యూట్ అని స్క్రీన్ మీద కిస్ చేస్తుంది. అమ్మాయి అన్నయ్య ఎక్కడ బాబు? ఇక్కడ పంతులు గారు అని కళ్ళకు గ్లాసెస్ పెట్టుకొని స్టైల్గా వస్తాడు కౌశిక్. బాబు ఆ కళ్ళజోడు తీసి పక్కన పెట్టిన ఆయన ఇది శాస్త్రం కాబట్టి నిష్టగా చేయాలని పంతులు గారు చెప్తే ఓకే అని కౌశిక్ అర్జున్ కాళ్ళు కడటానికి సిద్ధమవుతాడు. అలా కాదు బాబు, అబ్బాయి తమరి చెల్లి వద్దు, ఈ పెళ్ళి వద్దని వెళ్ళిపోతుంటే బామ్మర్దిగా మీరు తనని బుజ్జగించి సన్యాసం వద్దని వెనక్కి తీసుకుని రావాలి బాబు అని పంతులు గారు బ్రీఫ్గా చెప్తారు. వాడు ఆల్రెడీ పెళ్ళి ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తూ ఉన్నాడని మనసులో అనుకున్న కౌశిక్ ఇదిగో బావా, మా చెల్లి ఈజ్ బ్యూటిఫుల్, యువర్ ఆల్సో యూత్ఫుల్, ఇద్దరూ కలిస్తే కలర్ఫుల్, ఆ అంబ్రెల్లా దట్ షోస్ వదిలేసి వచ్చి తాళి కట్టు, నా చెల్లి చెయ్యి పట్టు అని అంటాడు కౌశిక్. అర్జున్ మొహాన్ని వికారంగా మారిపోతే ఆ అని షాక్ తిన్న పంతులు గారు ఎలా చేయాల్సింది ఎలా చేశావు నాయనా నువ్వు అని అంటారు. పంతులు గారు ఎలా చేశామన్నది ముఖ్యం కాదు స్వామి, చేశామా లేదా అన్నదే ముఖ్యమని కౌశిక్ అంటే అందరూ నవ్వుతారు. అర్జున్ కరగకపోతే ఏరా బంగారం లాంటి చెల్లిని ఇస్తానంటుంటే ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకోవాల్సింది పోయి సన్యాసం స్వీకరిస్తావా అని కౌశిక్ అంటాడు. మధు మొబైల్ నుంచి లైవ్ చూస్తూ ఉన్న ఆరుషి అర్జున్ బెట్టు చూసి గుర్రుగా చూస్తూ ఉంటే నిర్మల బామ్మ తననే చూస్తుంటే కాల్ కట్ చేసేస్తుంది. మధు ముందు కాళ్ళు కడుగురా అప్పుడు చూద్దామని బామ్మ అంటే వెండి చెంబుతో మధు నీళ్లు పోస్తుంటే కౌశిక్ ఈగో లేకుండా అర్జున్ పాదాలు కడుగుతూ స్వామివారి పాదం అంటే ఇవేనేమో అనుకుంటాడు. ఇంతలా అడుగుతున్నావు కాబట్టి మనవడా ఈసారికిలా కానిచ్చే నాన్న అని బామ్మ అంటే అందంగా నవ్వుతాడు అర్జున్. ఇటు పూజ అయ్యే వరకు ఉపవాసం ఉన్న ఆరుషి గుడికి వెళ్ళి అమ్మవారికి పట్టు చీరను సమర్పించి తెచ్చిన తాంబూలాన్ని సమర్పించి ప్యాలెస్కు చేరుతుంది. ఇటు సులోచన కూడా మంగళసూత్రాలు అమ్మవారి సన్నిధిలో పూజ చేయించి మ్యాన్షన్కు చేరుకునేసరికి రాత్రి అవుతుంది. ఆ రాత్రి కూడా అర్జున్ ఆరుషి తలంపులోనే విహరిస్తూ వన్ మోర్ డే నిద్ర రాక కలత నిద్ర చెందితే ఆరుషికు పూర్తిగా అలసిన దేహంతో ఉపవాసం ముగియడంతో తల్లి చేత తినిపించుకొని ఎప్పుడో నిద్రలోకి జారుకుంది. మరుసటి రోజు ఇటు మ్యాన్షన్ అటు ప్యాలెస్ హడావిడిగా మారిపోతే మీడియాను బ్రేకింగ్ న్యూస్ అండ్ హాట్ టాపిక్ అవుతుంది. పెళ్లి సులోచన నిలయంలోనే కాబట్టి భారీ స్థాయిలో పెళ్లికి రాబోతున్న గెస్ట్లతో పాటు సెలబ్రిటీస్కు అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. స్టీవ్ కౌశిక్ల సమక్షంలో అర్జున్ డిజైన్ చేయించిన పెళ్లి చీర ప్యాలెస్కు చేరుకుంటే పళ్ళు అండ్ బార్డర్లో వాడిన ప్యూర్ అండ్ డైమండ్స్ను చూసి ఆరుషికు కళ్ళు తిరుగుతాయి. కానీ అర్జున్ను పెళ్లి కొడుకులా ఊహించుకుంటూ మురిసిపోతుంటుంది ఆరుషి. ఉదయం 8 గంటలు దివ్యమైన బ్రహ్మ ముహూర్తం. పెళ్లి కొడుగ్గా చందమామే దిగొచ్చి అర్జున్ రూపంలో ఉన్నాడు అన్నట్టుగా హుందాగా రాజసంగా కనిపిస్తాడు అర్జున్. వచ్చిన సినీ అండ్ స్పోర్ట్స్ సెలబ్రిటీస్, పొలిటీషియన్స్, విశ్వనాథ్ గారి బిజినెస్ సర్కిల్ ఫ్రెండ్స్తో
మండపం కిందున్న స్పెషల్ చైర్స్ అన్నీ కూడా నిండిపోతే హోంలోకి పిల్లలందరూ ఒకే రంగు బట్టల్లో స్పెషల్ అపియరెన్స్ అవుతారు. తనెత్తు ఉన్న అద్దంలో తనని తాను చూసుకున్న ఆరుషి డీప్ బ్రీత్ తీసుకొని కళ్ళు మూసుకుంది. నాన్న చూస్తున్నారా? మీ అరు తల్లి ఎంత సంతోషంగా ఉందో! మీరెక్కడ ఉన్నా నాతోనే ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఈరోజు మీ చిట్టుతల్లి జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ డే. బ్లెస్ మీ నాన్న అండ్ ఐ మిస్ యూ. ఈ మాట చాలా చిన్నది నాన్న అని కళ్ళల్లో రేగిన తడికి ఉమ కూతురి భుజం మీద చెయ్యేస్తే కళ్ళు తెరిచి తల్లి కంటపడకుండా తడి చెమ్మను తుడిపేస్తూ చెప్పమ్మా అని అంది ఆరుషి. కుందనం బొమ్మలా ఉన్నావు నా చిట్టి తల్లి అని ఆరుషి నుదుటి మీద ముద్దిచ్చి కుమారి అమ్మాయిని తీసుకెళ్ళని అంటుండగానే సులోచన వస్తుంది. ఆగాగు అరు అని కౌసి అని పిలిచింది సులోచన. వచ్చేసానంటీ. అరు రారా అని కిందకు వంగాడు కౌశిక్. ఏం చేస్తున్నారన్నయ్య? వాడు నీకు అన్నయ్య కదా అరు. ఇప్పుడు పైగా బెస్ట్ ఫ్రెండ్స్కు కాళ్ళు కూడా కడిగాడు కాబట్టి నిన్ను వాడే మండపానికి కాలు కింద పెట్టకుండా తీసుకొని రావాలని సీన్. ఏంటి అక్కడే ఆగిపోయావు అని పిలుస్తుంది సులోచన. 7 ఏళ్లుగా అదే ఇంటికి అర్జున్ షాడోలాగా ఉంటున్న స్టీవ్ ఇంట్లో మనిషిగా ఎప్పుడో మారిపోతే ఆరుషిని తోబుట్టువుగా చూసే అతను కిందకు వంగి రండి మేడం అని పిలుస్తాడు స్టీవ్. వస్తాను కానీ మేడం అనడం ఇప్పుడైనా మానేయాలి. అరు అని పిలిస్తేనే వస్తానని ఆరుషి అంటే సరే మేడం అని ఆరుషి గుర్రుగా చూసేసరికి సరే ఆరుషి అని అంటాడు స్టీవ్. కౌశిక్ స్టీవ్ భుజాల మీద కూర్చున్న ఆరుషి ఇద్దరి చేతుల్ని పట్టుకుంటే వాళ్ళిద్దరికీ దూదిపింజలా అనిపిస్తున్న ఆరుషి బరువుకు జాగ్రత్తగా పీటల మీద కూర్చోబెట్టగానే మధ్యలో అందంగా నిలుస్తుంది అడ్డుతెర. తెల్లటి తామరాకు లాంటి పాదాలను, వాటిపై ఎర్రగా పండిన మెహందీని చూసి అర్జున్ పెదాలు ఒకవైపుకి సాగితే జీలకర్ర బెల్లం అర్జున్ చేతిలో పంతులుగా నుంచితే ఆరుషి తల మీద ఉంచాడు అర్జున్. అర్జున్ చేతి స్పర్శకు ఆరుషి ఒళ్లంతా వేల ప్రకంపనలు. ఆరుషి కూడా అర్జున్ తల మీద పెడితే అడ్డుతెర తొలగిన క్షణం అర్జున్ నయనాలు ఆరుషిపై నిలిస్తే సూటిగా చూడలేని తన నయనాలకు వాలిపోతున్న రెప్పలను కష్టంగా పైకెత్తి అర్జున్ను చూసింది ఆరుషి. ఆమె కాటుక సోయే కళ్ళను చూసిన అర్జున్ కన్ను కొడతాడు. ఆరుషి చెక్కిళ్ళు సిగ్గుతో ఎరుపెక్కితే ఆరుషి తల్లి తండ్రి స్థానాల్లో కౌశిక్ పేరెంట్స్ కూర్చొని అర్జున్కు కన్యాదానం చేస్తారు. మాలలు మార్చుకోమని పంతులుగారు చెప్తే అర్జున్ వేసిన అతని హైట్కు ఆరుషి కష్టపడాల్సి వస్తే మధు అన్నయ్య బెండవ్వకని అంటుంది. అరు అలకగా చూస్తుంటే తన ముందు నాకు మేలిగా ఉండదులే మధు వంగాడు అర్జున్. నవ్వుతూ అర్జున్ మెడలో పూలమాల వేసింది ఆరుషి. ఒక్కో తంతు చేశాక మాంగల్యధారణ చేయడానికి పంతులుగారు అర్జున్ చేతికి తాళిని అందిస్తే ఆరుషి కళ్ళలోకి చూశాడు అనుమతి కోసం అర్జున్. నవ్వుతూ కళ్ళతోనే అనుమతిని తెలిపింది ఆరుషి. ఆరుషి మెడలో 3 ముళ్ళు వేసిన అర్జున్ ఆరుషిను తనదానిగా శాశ్వతంగా చేసుకుంటే ఉమాగారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు. అర్జున్ చిటికెన వేలు పట్టుకొని ఆరుషి గర్వంగా అతని వెంట 7 అడుగులు ప్రపంచాన్ని గెలిచినంత సంతోషంతో వేస్తుంది ఆరుషి. తలంబ్రాలు ఇద్దరూ పోటాపోటీగా నువ్వా నేనా అన్నట్టు సాగితే సులోచన గారు, విశ్వనాథ్ గారు నవ్వుతూ అపురూపంగా అనిపిస్తున్న ఆ దృశ్యానికి ఎవరూ రెప్ప వేయకుండా చూస్తున్నారు. అప్పట్లో సీతారాములు కూడా ఇంతే అందంగా హుందాగా కనిపించేవారన్నట్టుగా ముచ్చటగా ఒకటిగా ఉన్న అర్జున్ ఆరుషిలను వచ్చిన అతిథులు కూడా రెప్ప వేయడం కూడా ఇష్టం లేనట్టుగా చూస్తున్నారు. ఉంగరం తీసి చెంబులో వేయగానే ఆరుషి వెండి చెంబులో ఉంగరం వెతుకుతుంటే అర్జున్ మాత్రం ఆమె చేతి వేళ్ళను నలిపేశాడు. గుర్రుగా ఆరుషి చూస్తే ఆమె చేతికే తనకి దొరికిన రింగ్ తొడిగితే గర్వంగా చూసింది ఆరుషి. 3 సార్లు ఆమెను గెలిపించి తను మురిశాడు అర్జున్. అన్నయ్య నువ్వు కావాలని వదిన్ని గెలిపించి ఓడిపోతున్నావు అని అంది మధు. మధు నెత్తిన మెట్టిన కౌశిక్ ఏంటి అన్నయ్య సైడ్ అయ్యావా అని అంటాడు. ఫోటో సెక్షన్ కూడా ముగిస్తే వచ్చిన గెస్టులు ఏవి తినాలో కూడా అర్థం కాక వందల రకాల డిషెస్ని చూస్తూ నోర్లు వెళ్ళబెడతారు. ఫోటోగ్రాఫర్స్ వీడియోస్ ఫొటోస్ సందు లేకుండా తీస్తుంటే ఆమె పక్కన కూర్చున్న అర్జున్ ఆరుషి పాదాన్ని తాకించాడు. కరెంట్ షాక్ కొట్టిన దానిలో ఉలిక్కిపడిన ఆరుషి అర్జున్ వైపు చూస్తే తనకేం తెలియదన్నట్టు పంతులు గారిచ్చిన కుంకుమ ఆరుషి పాపిట్లో పెడితే నీ భర్త ఆశీర్వాదం తీసుకోమ్మా అని పంతులు గారు చెప్తారు. ఆరుషి అర్జున్ పాదాలను కిందకు వంగి అరచేతుల్ని తాకించి థ్యాంక్ యూ అర్జున్, నా జీవితంలోకి వచ్చినందుకు మనసా వాచా కర్మన అర్జున్ పాదాలను భక్తిగా తాకి కళ్ళు అద్దుకుంది ఆరుషి. అర్జున్ చేతిలో అక్షింతలను జార విడిచాడు. ఆమె తలపై అక్షింతలు జారితే భుజాలు పట్టుకుని పైకి లేపిన అర్జున్ ఆరుషి కళ్ళలోకి చూస్తూ నవ్వాడు. ఇద్దరూ పీటల మీద కూర్చొని చేతులు జోడిస్తే అక్షింతల వర్షం ఏకధాటిగా ఆగకుండా కురుస్తుంది. నిర్మలాదేవి బామ్మ నుండి
విశ్వనాథ్ గారికి సులోచన కుమారి ఉమాకాలం తాకి ఇద్దరు ఆశీర్వాదం తీసుకుంటారు. కాసేపటికి క్రౌడ్ తగ్గాక బట్టలు మార్చుకోవడానికి ఇద్దరిని పంపిస్తే అర్జున్ సూట్లో వస్తే ఆరుషి చీర మార్చుకొని దానికి తగ్గ నగలను పెట్టుకొని వస్తుంది. ఫోటోగ్రాఫర్స్ ఫోజెస్ చెప్తుంటే ఇద్దరి మధ్య కెమిస్ట్రీకు ఆ ఫేమస్ ఫోటోగ్రాఫర్ షాక్ అవుతాడు. హడావిడి మొత్తం తగ్గితే అర్జున్ ఇద్దరు కలిసి భోజనం చెయ్యాలి. అరు నీ గదిలో ఉంది వెళ్ళని అంటాడు అర్జున్కి. ఓకే మామ్ అని తన గదికి వెళ్ళిన అర్జున్ ఆరుషి సోఫాలో నిద్రపోతూ కనిపిస్తుంది. కొన్ని రోజులుగా పూజలు వ్రతాలంటూ అలసిన దేహం వాడిన మొహంతో ఉన్న ఆరుషికు దొరికిన సమయానికి తెలియకుండానే నిద్ర పట్టేస్తుంది. నవ్వుకుంటూ ట్రేని టేబుల్పై ఉంచి డోర్ లాక్ చేసిన అర్జున్ ఆరుషిని చూస్తూ ఆమె పక్కనే కూర్చుంటాడు. చేతి నిండా బంగారు గాజులు కలబోతూ మట్టి గాజులు, నడుముకి చుట్టుకున్న లక్ష్మీదేవి ఉన్న వడ్డానం, మెడలో లక్ష్మీహారం, నిండుగా గుండెల కింద వరకు ఉన్న ఇంకో హారం, పాపిట్లో పాపిడి బిళ్ళ, చెవులకు జుంకాలు, అన్నింటికీ మించి అతన్ని అట్రాక్ట్ చేసే ఆమె పెదవులు ఎర్రటి రంగును అద్దుకొని కనిపిస్తాయి. కింద పెదవిని కొరుక్కుంటూ డీప్ బ్రీత్ తీసుకొని వదిలిన ఆరుషి తన అరచేతులకు పండిన గోరింటాకును చూస్తూ ఆమె చేతి వేళ్లను తన వేళ్లతో లాక్ చేయగానే నిద్రలో ఉన్న ఆరుషి అర్జున్ భుజం మీదకు జారి అక్కడి నుంచి ఒడిలోకి జారిపోతుంది. అర్జున్ షర్ట్ను గట్టిగా పట్టుకొని ఆరుషి నిద్రలోకి పూర్తిగా జారిపోతే నవ్వుకున్న అర్జున్ ఆరుషి తల మీద ముద్దిచ్చి 2 చేతుల్లోకి తీసుకొని అదే రూమ్కు 2 పార్టీషియన్స్ ఉండడం వల్ల అటాచ్గా ఉన్న డోర్ ఓపెన్ చేసి బెడ్రూమ్లోకి నడిచాడు అర్జున్. బెడ్ మీద పడుకోబెట్టి ఏసీని పెంచి తల మీదున్న జీలకర్ర బెల్లం తీసేసి నడుముకున్న వడ్డానం ఎక్కడ భార్య నడుముని కందిపోయేలా చేస్తుందోనని జాగ్రత్తగా తీసేసి టేబుల్ మీద ఉంచి ఎదురుగా సోఫాలో కూర్చొని గడ్డానికి చేతి నుంచుకొని ఆరుషిని చూస్తూ టైంని కరిగించేస్తాడు అర్జున్. అర్ధగంట అయితే అర్ధగంట కాస్త కూడా గంట కూడా అవుతుంది. మెల్లిగా కదిలిన ఆరుషి కళ్ళు మత్తుగా తెరుస్తూ మూస్తూ ఎంతసేపయింది అర్జు అని అడిగింది. ఆమెను చూడటంలో టైంను మరిచిన అర్జున్ తెలియదని అంటాడు. నవ్వుతూ పైకి లేచిన ఆరుషి అర్జున్ చేతుకున్న వాచ్లో టైం చూస్తూ ఇంతసేపు చూస్తూ కూర్చున్నావా అని అడిగింది. ఆరుషి పైకి లేచి ఆరుషి చేయి పట్టుకొని బెడ్ పై నుంచి దించిన అర్జున్ నడుము చుట్టూ చేయేసి దగ్గరకు లాక్కొని కంగ్రాట్స్ ఆరుషి మేడం, యూ బికేమ్ వైఫ్ ఆఫ్ అర్జున్ దేవ్ వర్మ అని నవ్వాడు. అర్జున్ బుగ్గ మీదున్న బుగ్గ చుక్కకు క్యూట్గా అనిపిస్తుంటే అర్జున్ బుగ్గ మీద తన పెదాలను నిలిపిన ఆరుషి గిఫ్ట్ ఏది అర్జున్ సార్ అని అడిగింది. ఫస్ట్ నైట్ రోజు ఇస్తానని చెప్పాను కదే అని చేతిని చీర లోపల నుంచి నాభి మీదకు పోనిస్తుంటే చేతి మీద గిల్లేసి దూరం జరిగింది ఆరుషి. రాక్షసి అని నిరాశతో అరిచిన అర్జున్ ట్రేలోవి ఒక్కో ఐటెంను ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఆరుషికి తినిపించడానికి సిద్ధమవుతాడు. ఆమెకు తినిపిస్తూ తాను తిన్న అర్జున్ ఇప్పుడు రెస్ట్ తీసుకో అని అంటాడు. ప్లేట్ తీసుకొని అర్జున్ డోర్ వరకు వెళ్ళగానే డోర్ నాక్ చేస్తుంది నిర్మలాదేవి బామ్మ. తలుపు తీసిన అర్జున్ ఏం కావాలి నాన్నమ్మ అని అడుగుతాడు. ఏం వద్దు కానీ ఇద్దరు భోజనం చేశారా? సరే అయితే నువ్వు వెళ్ళి గెస్ట్ రూమ్లో రెస్ట్ తీసుకో అర్జున్ అని బామ్మ అంటే గెస్ట్ రూమా అని మొహాన్ని అప్రసన్నంగా పెడతాడు అర్జున్. అమ్మాయికి నీకు గర్భధానం కోసం ఇంకా ముహూర్తం పెట్టించలేదురా మనవడా, అంతవరకు ఇద్దరు దూరంగానే ఉండాలని అర్జున్ ఆశల మీద నీళ్లు కొడుతుంది బామ్మ. ముద్దు కూడా దొరకలేదన్న చిరాకుతో అర్జున్ వెళ్ళిపోతే బామ్మ లోపలికి వచ్చి మధుని పంపుతాను, ఇవన్నీ తీసి స్నానం చేసి పడుకోవే అని అంటుంది బామ్మ. సరే అమ్మమ్మ అని ఆర్షి అంటే గెస్ట్ రూమ్లోకి అర్జున్ థింగ్స్ అండ్ క్లాత్స్ను ముందుగానే షిఫ్ట్ చేయించిన సులోచన మరుసటి రోజు వ్రతానికి ముహూర్తం పెట్టిస్తుంది. ఆ రాత్రి కూడా ఇద్దరిని చూసుకునే ఛాన్స్ కూడా రాకపోతే ఆరుషి మాత్రం పెళ్లి వలన దూరమైన నిద్రకు ఫుల్గా నిద్రపోతుంది. మరుసటి రోజు కూడా ఆరుషి ఉపవాసం కొనసాగితే తెల్లవారుజామునే ఇద్దరు వేరువేరుగా చల్లనీటి స్నానం చేసి పూజకు సిద్ధమవుతారు నూతన వధూవరులు. ఆరుషిను రెడీ చేస్తున్న వధున నిన్నిలా చూస్తుంటే నాకే ముద్దు పెట్టుకోవాలనిపిస్తోంది. అన్నయ్య చూస్తే ఫ్లాట్ అవ్వాల్సిందే అని మధు అంటే ఆరుషి నవ్వుతూ ఆల్రెడీ ఫ్లాట్ అయ్యి ఇక్కడి వరకు వచ్చాం మధు అని అంది. అయ్యిందా మధు? అవతల పంతులు గారు ముహూర్తం మించిపోతుందని పిలుస్తున్నారని ఆరుషిను నా బంగారం అని చెవి వెనుక కాటుక బొట్టు పెట్టి ఆరుషి క్లిప్ పెట్టి లూజుగా వదిలిన జుట్టులో 5 మూరల మల్లె పువ్వులను తురుముతుంది. ఆరుషిని తీసుకొని పూజా మందిరంపై సులోచన నడిసొస్తే భుజాల చుట్టూ కప్పుకున్న కండువాతో పంచెతో చేతులు జోడించి నిటారుగా పీట మీద కూర్చున్న అర్జున్ని చూసి ఆరుషి గుండెల్లో గిటార్లు మోగుతాయి. అర్జున్ పక్కన ఒద్దిగ్గా కూర్చున్న ఆరుషి ఎదురుగా ఉన్న సత్యనారాయణ స్వామికి దండం పెట్టుకుంటుంది. రాణి కలర్ చీరలో ఉన్న తన రాణిని చూశాడు అర్జున్. మెడలో తాళి నల్లపూసలతో కొత్త పెళ్లి కూతురులా కనిపిస్తే నవ్వాడు అర్జున్. మనవడా, నీ పెళ్ళాం ఎక్కడికి పోదులేరా, ముందు వ్రతం మీద దృష్టి పెట్టని బామ్మ అర్జున్ చెవిలో గొనిగితే విసుగ్గా ఫీలవుతాడు అర్జున్. పంతులుగా చెప్పినట్టు ఇద్దరు నిష్ఠగా లీనమై చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ శ్రద్ధగా చూస్తారు. చివర్లో అర్జున్ ఆరుషి పాపిట్లో కుంకుమ
ఘనంగా దిద్దితే నీ భర్త ఆశీర్వాదం తీసుకోమ్మా అని పంతులు గారు చెప్తే అర్జున్ పాదాలను భక్తిగా తాకిన ఆరుషి అర్జున్‌కి అక్షింతలు చల్లగానే ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది ఆరుషికు. వ్రతం అవ్వగానే ఆరుషి చేత వెండి పళ్ళెంలో పూజారి గారికి ఒక పెద్ద నోట్ల కట్ట కూడా పెట్టి కోడలి చేతిప్పిస్తుంది సులోచన. వ్రతం ముగియడంతో ఒకరికొకరు తినిపించుకుంటూ తినాలని బామ్మ చెప్తే అరిటాకు విస్తరిలో అర్జున్‌కు తినిపిస్తుంది ఆరుషి. అర్జున్ చేతి వేళ్ళు పొడవు కాబట్టి ఇబ్బందిగానే తిన్న ఆరుషి తల్లి మొహంలో చూస్తుంది. ఆ రోజు కూడా ఇద్దరికీ ఏకాంతం కరువైతే చిరాగ్గా గెస్ట్ రూమ్‌కి వెళ్ళిపోయి తలుపేసుకుంటాడు అర్జున్. ముహూర్తం కోసం పంతులు గారిని అడుగుతుంది బామ్మ. కౌశిక్ పంతులు గారిని చూస్తూ పంచామృతం తాగుతూ సైగ చేస్తాడు. అది అమ్మా! అబ్బాయి జాతకం ప్రకారం ఇప్పట్లో కార్యానికి ముహూర్తాలు లేవు. 30 రోజులు ఒకరికొకరు దూరంగా ఉంటూ ఆగాల్సిందేనమ్మా అని పంతులు గారంటే సులోచన, బామ్మ ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు. బౌల్ ఖాళీ అవడంతో హమ్మయ్య అని అనుకుంటూ గార్డెన్‌లోకి నడిచాడు కౌశిక్. సరే పంతులుగారు, నెల రోజుల తర్వాత మీరే మంచి ముహూర్తం పెట్టండి. అంతవరకు నా కొడుకు, కోడలు దూరంగానే ఉంటారని అన్నది సులోచన. సరే తల్లీ! అప్పుడు కబురు పెట్టండి వస్తానని పంతులు గారు బయటికి వెళ్ళగానే కౌశిక్ ఆయన నానో కారుకు ఆనుకుని కనిపిస్తాడు. శభాష్ స్వామి! మీరు నేను చెప్పినట్టుగా చేసేశారు స్వామి. ఇది ఉంచుకోండని డబ్బిస్తుంటే వద్దు బాబు, బామ్మర్ది బావ మంచి కోరాలి కానీ ఇలా కాదని అంటారు పంతులు గారు. నేను కూడా మంచే కోరతాను స్వామి. కాకపోతే ఇప్పుడే కాదని అర్జున్ పరిస్థితిని గుర్తెచ్చుకుంటూ నవ్వుకుంటాడు కౌశిక్. అర్జున్ గదికి వెళ్ళిపోయింది ఆరుషి. డ్రెస్ చేంజ్ చేసుకొని రా అరు, మనం గుడికి వెళ్ళాలని సులోచన చీర నగలు తీసి పెడితే ఆరుషి శారీ పిన్స్, గోల్డ్ తీసి వాష్‌రూమ్‌కి వెళ్తుంది. ఉన్న కాస్త ఓపిక కూడా నశించడంతో తన రూమ్ బాల్కనీ నుండి ఉన్న స్టెప్స్ ద్వారా కిందకెళ్ళిన అర్జున్ ఆరుషి ఉన్న గెస్ట్ రూమ్‌లోకి ఎవరూ చూడకుండా దూరిపోయాడు అర్జున్. కథ ఇంకా ఉంది. మరి ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.